వెనకాల వస్తున్నావు. నేనేమి వెనకాల వస్తాను. ఎన్ని రోజులని పెళ్లి చేసుకోకుండా ఉంటావు? నువ్వు ఒప్పుకునేంత వరకు. అందరికీ నమస్కారం. నా పేరు అబిత. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ బాపు. థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్ రాజు గారు, మై డైరెక్టర్ దయా గారు, మై co-star and everybody who were a part of this team. It was a very realistic shooting for this film in a village and please support us. Do watch the film. Thank you so much. అందరికీ నమస్కారం అండి. మా బాపు టీజర్ లాంచ్కి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా వచ్చిన విశ్వక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. బాపు అనేది మా కెరియర్లో చాలా స్పెషల్ ఫిలిం అండ్ ఈ స్టేజ్ చాలా స్పెషల్ స్టేజ్, ఎందుకంటే ఇక్కడ చాలా స్పెషల్ పర్సన్స్ ఉన్నారు. మధుర శ్రీధర్ అన్న. సో మా 2020 లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక 1 ఫైన్ డే నాకు మధుర శ్రీధర్ అన్న కాల్ చేసి నాకు మైల్స్ ఆఫ్ లవ్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్పారనమాట. సో సేమ్ కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ ఇదే బ్యానర్లో నేను ఆ ఫిలిం మ్యూజిక్ చేయడం జరిగింది. దట్ వాస్ మై ఫస్ట్ మూవీ. ఆర్ఆర్ ధ్రువన్గా నేను ఇంట్రడ్యూస్ అయిన ఫస్ట్ మూవీ అది. అండ్ అందులో మీ అందరికీ తెలుసు తెలియదే తెలియదే అనే సాంగ్ ఎంత సక్సెస్ అయింది అనేది. సిద్ శ్రీరామ్ గారు పాడింది. ఆల్మోస్ట్ 50-60 మిలియన్స్ వెళ్ళింది. బట్ మేము అనుకున్నంతగా సినిమా వెళ్ళలేకపోయింది. బట్ నౌ ఐ థింక్ అక్కడి నుంచి నా ప్రస్థానంలో ఆల్మోస్ట్ దిస్ మై 10th ఫిలిం. అండ్ ఈసారి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మనస్ఫూర్తిగా చెప్పగలను ఈ ఫిలిం ఇట్స్ గోయింగ్ టు మేక్ మార్క్. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ దయా అండ్ మా డిఓపి వాసు పెండం గారు అండ్ ఎడిటర్ అనిల్ ఆలయం గారు. వీళ్ళు ఒక బ్యూటిఫుల్ ట్రయో అండి. ఎందుకంటే మేము చిన్న ప్యాచ్ వర్క్స్ చేసి చాలా కాలం తర్వాత చేసిన అదే టోనాలిటీలో అదే అసలు ఇది నిజంగా మళ్ళీ రీషూట్ అయిందా అన్నంత షాక్ అయ్యాను అనమాట నేను లాస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు. సో దిస్ టీమ్ హ్యాస్ అ లాంగ్ వే టు గో. ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి సినిమాలు చూస్తారు వీళ్ళందరి నుంచి అని అనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా రామ్ మిర్యాల గారు పాడిన సాంగ్ అల్లు నేరేడు అనే సాంగ్ రిలీజ్ అయింది. అండ్ దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరి కోసం ఫ్యూ లైన్స్, నా ఫేవరెట్ లైన్స్. ఈ సాంగ్ రాసింది కూడా నేనే. ఏ సక్కర లాంటి నీ నవ్వు సుతే సక్కరొచ్చినాదే, తన్నుల కొద్ది నీపై ప్రేమ తన్నుకొచ్చినాదే, కన్నుల ముందర సిందర వందర గందర గోళాలే, నీ సున్నికి సివ్వర సుట్టేసుకున్నవే నా పంచ ప్రాణాలే, ఎర్రాని బొట్టు నువ్వు పెట్టుకుంటే ఏడెక్కే మందారాలే, నీ నవ్వు సానా గమ్మత్తు గుందే నా యావత్తు నీ సొత్తులే, గిర్ర గిర్ర రంగుల రత్నంలా నా బుర్రే తిప్పేసావే, అల్లో నేరేడల్లో పిల్ల కల్లోకొచ్చిందిరో, తెల్ల తెల్ల వారేలోగా దిల్లో దూరిందిరో. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మరి నెక్స్ట్ ఫంక్షన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ మా సోను మోడల్ విశ్వక్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ అవర్ టీజర్. రియలీ వెరీ సపోర్టివ్. మాకు మేము ఫేమస్ అప్పుడు కూడా చాలా సపోర్టివ్ ఉండే అన్న. సో ఈ సినిమాలో నాకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ పోస్టర్ మీద కనబడే యాక్టర్స్తో యాక్ట్ చేయడమే నాకు బెస్ట్ థింగ్. అంటే లైక్ ఇప్పుడు నాలాంటి ఒక కొత్త యాక్టర్కి అంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో యాక్ట్ చేయడం ఒక మంచి లెర్నింగ్. సో దానికి స్పెషల్లీ థ్యాంక్స్ టు మా దయ గారు డైరెక్టర్. థ్యాంక్ యూ అన్న ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మనం విలేజెస్లో ఫ్యామిలీస్ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్, ఆ డ్రామా అంతా కలిసి క్రియేట్ చేసిన డ్రామా. సో ఐ హోప్ ఈ సినిమా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గ్రౌండ్ లెవెల్లో వెళ్తుందని నేను అనుకుంటున్నా. యా, నెక్స్ట్ మంత్ Feb 21st సినిమా రిలీజ్ కాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బాపుని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ దయా గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న విశ్వక్ అన్నకి థ్యాంక్ యూ అన్న ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద టీజర్. అండ్ అందరు ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ అవర్ క్యాస్ట్ అండ్ క్రూ ఫర్ దేర్ ఇన్క్రెడిబుల్ సపోర్ట్ అండి. సో టీజర్ చూసారు కదా, సినిమా ఇంతకంటే ఇంకా బాగుంటుంది. సో Feb 21st మేము వస్తున్నాము. సో నాకంటే ఎక్కువ మేబీ సినిమానే మాట్లాడచ్చు రిలీజ్ అయిన తర్వాత. సో నా ఓన్లీ ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఆడియన్స్ ఫస్ట్ డే వచ్చి సినిమా చూడాలని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఫస్ట్ డే ఫుట్బాల్ చాలా తక్కువ ఉంటుంది చిన్న సినిమాలకి.
సో మై పర్సనల్ రిక్వెస్ట్ ఆడియన్స్ ప్లీజ్ కమ్ ఆన్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ ఫస్ట్ డే. సో మీరు ఫస్ట్ డే చూస్తేనే సినిమా సెకండ్ డే ఉంటుంది. సో సినిమా బతకాలంటే టు కమ్ ఆన్ ద ఫస్ట్ డే. సో అంతే అండి, తర్వాత సినిమా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి. నేనే చాలా ఫాస్ట్గా మాట్లాడతాను అనుకున్నాను. ఫస్ట్ టైం నేను నాకంటే ఫాస్ట్గా మాట్లాడేవాళ్ళని చూశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఫాస్ట్గా సక్సెస్ని అందుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వై రిక్వెస్ట్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. వేదబంధాలు పఠించి భార్యంతాలు తయారు చేసి ఆత్మజ్ఞానం నుండి పదార్థజ్ఞానాన్ని పిండి అంతరిక్ష యుగాన్ని అనుయుగాన్ని ఆవిష్కరించిన అజ్ఞాత విజ్ఞాన శాస్త్ర ఆలయం ఈ నేను ఆత్మీయ బంధువులారా, మీరందరూ నాకంటే ఎక్కువ సినిమాలు రాసి ఉంటారు, చూసి ఉంటారు, వాటి గురించిన వార్తలు రాసి ఉంటారు. ప్రతి సినిమాలో క్రేన్ల ద్వారా సర్కస్ చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా సర్కస్ చూపించే ప్రయత్నం చేయలే. ఒక కుటుంబ సమస్యల్లో ఒక సాధారణ సమస్యల్లో సగటు కుటుంబాన్ని చూపించి ఎలా తమ పెద్దల పట్ల ఆసక్తిని అనుభూతిని కలిగి ఉంటారు, ఒక కుటుంబంలో ఎలా కలుషిత వాతావరణం కలుగుతుందో ఆ వాతావరణాన్ని తీసుకొని ఆ సానుకూలమైనటువంటి వివేకంతో ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి ఆలోచన కలగజేసేటటువంటి ప్రయత్నం చేసినది ఈ సినిమాలో దయాకర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ రాజిరెడ్డి గారు ఇద్దరు కూడా సమన్వయంగా కష్టపడి ప్రయత్నం చేసి ఈ సినిమాను పైకి తీసుకొచ్చారు. అలాగే బ్రహ్మాజీ గారు గొప్ప నటులతో నటించి అనుభూతిని పొంది వారి యొక్క తెలివితేటలతోటి సహనటులను కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే యోగ్యత ఉన్నటువంటి వారు. ఇటువంటి కార్యక్రమాన్ని బలగం చూశారు. బలగంలో నాకు నటించినప్పుడు ఏమీ తెలియలేదు, ఇందులో నటించినప్పుడు నాకేం తెలియలేదు. ఈ కొద్ది చూశాను, ఓహో నా పేరే నా ముఖమే పోస్టర్గా పెట్టాను. ఇట్లా బలగంలో నేను ఎక్కడో వెనుక ఉన్నా, కట్టబట్టుకొని కనిపించకుండా పోయినా, ఇలా నేనే ముందు కనిపిస్తున్నా. దయచేసి అందరు చూడండి. మంచి కథ ఉన్నది కనుక బలగాన్ని ఎట్లాగైతే తీసుకెళ్లారో ముందుకు మీ చేతివ్రత ద్వారా 10 మందికి తెలిసింది. కనిపించడానికి కెమెరామెన్ ఉంటారు, వినిపించడానికి సౌండ్ ఉంటుంది, అనిపించడానికి ఏముండదు మీరు తప్ప. కనిపించడానికి, వినిపించడానికి, అనిపించడానికి మీరు ఉన్నారు కనుక ఏమనిపించాలో మీ ద్వారా రాతపూర్వకంగా వాళ్ళ మనసులోకి వెళ్ళాలి. అలాగా మంచి సమాజాన్ని సృష్టించబడాలి. ధన్యవాదాలు దర్శకునికి, ప్రొడ్యూసర్ గారికి. సో అనిపించడానికే కాదు, మంచి సినిమాలు వచ్చినప్పుడు గెలిపించడానికి కూడా ప్రేక్షకులు ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ఆమని గారు నేను చూస్తుంటే పొరిగింటి అదే వస్తుంది అనమాట బ్రెయిన్లో. ఆమని గారు. ఇక్కడ వచ్చిన ఆత్మీయులందరికీ, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ, అండ్ మీడియా ప్రెస్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా విశ్వక్సేన గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా గురించి చాలా చెప్పొచ్చు, కానీ చెప్పకూడదు. మీరు ఇంత సినిమా చూసి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక వండర్ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాలో కథనే హీరో, ఇది ఎవరు కాదు. సో మెయిన్ స్టోరీ ఇందులో అంత ఒక స్ట్రాంగ్ స్టోరీ ఇది. సో అందుకని మేమందరూ చాలా ఇన్వాల్వ్ అయ్యాం. బ్రహ్మాజీ గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఈ సినిమా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారనమాట. తర్వాత నేను ఆయన పక్కన భార్యగా చేశాను. సుధాకర్ గారు, మళ్ళీ మణి, ధన్యాబాలన్, అమ్మాయి పేరు నాకు తెలియదు, అబిత. సో వీళ్ళందరూ ఇందులో చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసాం. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో దయా గారు చాలా బాగా చేశారు. సినిమా చూస్తుంటేనే నేను డబ్బింగ్ చెప్పేప్పుడు చూశాను, వండర్ఫుల్. ఒక్కొక్క సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అన్నట్టుకుంటుంది. సో చాలా మంచి సినిమా ఇది, పెద్ద హిట్ అవుతుందని ఒక నమ్మకం ఉంది. అలాగే దేవుడి దగ్గర కూడా కోరుకుంటాను. అలాగే ఇందులో డిఓపి గారు, తర్వాత మ్యూజిక్ అన్నీ కలిసి వచ్చింది ఇందులో. సో ఎంటైర్ సినిమా చాలా బాగుంటుంది. ఇందులో టీమ్ వర్క్ ఎక్కువ. తర్వాత ప్రొడ్యూసర్ రాజిరెడ్డి గారు
మెయిన్ పిల్లర్ ఈ సినిమాకు. ఈ సినిమాని అంటే ఇంత మంచి సినిమా తీయాలంటే ఇలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం కూడా కావాలి. సో ప్రొడ్యూసర్ గారు చాలా ధైర్యం చేసి ఈ సినిమా తీశారు. అలాగే ఈ సినిమా చేసేటప్పుడు మా అందరికీ చాలా బాగా మా ఆర్టిస్టులకి చాలా కోఆపరేట్ చేసి ఆయన మా అందరికీ చాలా ప్రొడక్షన్ హౌస్ ఏ కొరత లేకుండా చూసుకుని ఈ సినిమా చాలా హ్యాపీగా జరిగింది షూటింగ్స్ అన్నీ. సో నాకు అందరికీ ఒక మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమా చూడాలని ప్రేక్షకులకి మీడియా వాళ్ళకి అందరికీ ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎంటైర్ ఈ టీంకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా బ్రదర్ బిశ్వక్ చాలా సినిమాలకి చిరంజీవి గారు వచ్చి బ్లెస్సింగ్ చేసేవారు. బట్ చిన్న సినిమాల దేవుడు విశ్వక్. ఎందుకంటే నేను 2 days ముందు అడిగాను తను ఫోన్ చేసి, ఎప్పుడు చెప్పు బ్రదర్ వస్తాను అని అన్నారు. యాక్చువల్లీ నిన్న అనుకున్నాం, నిన్న ఏదో మీడియా వాళ్ళకి వేరే ఈవెంట్ ఉంది, ఒకరోజు మారద్దంటే పర్లేదు బ్రదర్ అన్నాడు. అన్నిటికీ ఓకే అనేస్తున్నాం. ఏంటంటే నాకు పోయిందేమో బ్రదర్, 1 గంటే కదా నా టైం పోయేది, నేనేం నష్టపోవట్లేదు కదా అన్నాడు. ఇంత మంచి వ్యక్తి నేను ఇండస్ట్రీలో అయితే చూడలే. ఇప్పుడు కూడా ఈవెంట్ యాక్చువల్గా 2 స్టార్ట్ అవ్వాలి, 2:30కి వచ్చి కార్లో కూర్చొని వెయిట్ చేసేవాడు. అంటే డైరెక్ట్గా ఇప్పుడు పిఏలు హడావుడి ఏమీ లేకుండా సింపుల్గా నేను ఈ విషయం ఇంకోటికి చెప్తే, సార్ మీరు అట్లీస్ట్ మీరు సీనియర్ కాబట్టి ఆయన వచ్చాడు అనుకోవచ్చు, మాకు అసలు ఏం పరిచయం లేదు, ఎవరో ద్వారా ఫోన్ చేస్తే పాప ఆ సినిమా కూడా వచ్చేసాడని అన్నారు వాళ్ళు. సో థ్యాంక్ యూ బ్రదర్. మీలాంటి ఉండడం వల్ల ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్లకి హీరోని పిలవాలంటే కానీ హీరోయిన్స్ పిలవాలంటే చాలా టఫ్, అది నాకు తెలుసు. ఈజీగా అంటే 2 నిమిషాల్లో ఒప్పుకొని వచ్చేసాడు. పైగా తన సినిమా 14th రిలీజ్ ఉంది, బిజీగా ఉన్నాడు, ప్రమోషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యే సినిమా కూడా తను ఇక్కడ వచ్చి ఉంచున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి బాస్ నువ్వు ముందు మాట్లాడేసి వెళ్ళిపో, మళ్ళీ వెయిట్ చేయాలి అందరంటే అక్కర్లేదు నేను ఉంటాను ఆఖరి వరకు అన్నాడు. మరి ఇంత మంచివాడు, నేను మాత్రం అంత మంచివాడిని కాదేమో అనిపిస్తుంది తను చూసిన తర్వాత. యాక్చువల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ నాకు 2 years బ్యాక్ వచ్చి ఐడియా చెప్పాడు. బట్ ఐడియా బాగుంది, ప్రొడ్యూసర్ లేడు. తర్వాత ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నాడు, ఆయన జంప్. తర్వాత ఇంకోసారి మళ్ళీ లక్కీగా మంచి టేస్ట్ ఉన్న ఆయన ఐటీలో జాబ్ చేస్తున్న రాజిరెడ్డి గారికి చెప్పడం జరిగింది. బట్ బడ్జెట్ చూస్తే లేదు, బడ్జెట్ అంతా నా రెమ్యునరేషన్కి అయిపోయేటట్టు ఉంది. ఎలాగా అన్నీ ఆలోచించుకుని సరే మేము డబ్బులు తీసుకోను ఏదో ఒకటి అనుకుని అందరినీ అడగండి అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రయత్నం చేయాలంటే సినిమా అనేది ఇప్పుడు ఫ్యాన్సీ అయిపోయింది. మేము కరీంనగర్లో వింటర్లో ఎవరు హోటల్స్లో ఉన్నా, ఆమిని గారు కానీ ప్రొడ్యూసర్ గారు ఇంట్లో ఉన్నారు, నేను పక్కన గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఈ సినిమా క్యారవాన్లు వాళ్ళ, ఇప్పుడు క్యారవాన్ లేకపోతే చిన్న ఆర్టిస్ట్ కూడా అసలు ఎక్కడ ఉండేటట్లేడు. బట్ ఎవరు క్యారవాన్లు వాళ్ళ, కారులోనే బట్టలు మార్చుకోవడం, మా ఇల్లు చూపించారు కదా అక్కడే అన్నీ, అక్కడే పడుకున్నాం, అక్కడే లేచేవాళ్ళం. సో అందరూ టీం వర్క్ బాగా చేస్తారు. ఈవెన్ కెమెరామెన్ కానీ లేకపోతే అందరూ అక్కడ ఉన్న ప్రొడక్షన్ టీం కానీ అడ్జస్ట్ అయ్యి ఏదో ఫ్యాన్సీగా భోజనాలు కానీ చాలా లేట్గా వచ్చాయి అరేంజ్మెంట్స్ అన్నీ పాపం అందరం అలాగే కష్టపడి చేసాం. అలాగని మిగతా సినిమాలకి రెమ్యునరేషన్ రాకుండా నా దగ్గరికి ఎక్కువగా ఛార్జ్ చేస్తాను. ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. నేను చేసే సినిమాలు నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు, అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ పడుతున్నాయి, డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ గెటప్. పైగా ఆమెని ఇలాంటి గారు ఆర్టిస్ట్తో సుధాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరి ముందు చేయడం నాకు చాలా కష్టమైంది. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్, చాలా న్యాచురల్గా వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, మాట్లాడుతున్నట్టు ఉంటుంది, నేనేమో డైలాగ్ చెప్తున్నట్టు ఉంటుంది. సో ఆ మ్యాచ్ చేశాను అనుకున్నాను. బట్ నాకన్నా వాళ్ళిద్దరు డెఫినెట్గా మంచి బెటర్ ఆర్టిస్టులు బాగా చేశారు. అలాగే మిగతా వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు ఇందులో. సో మంచి ప్రయత్నం, మంచి కథ, డిఫరెంట్ కథ. మీరు నచ్చితే చూడండి, మంచి సినిమా ఆదరిస్తారు. ఎప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు బలగం ఆడింది తెలంగాణ బ్యాక్డ్రాప్లో. సో ఈ షూటింగ్ అంతా కరీంనగర్లో చేసాం. సో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్.
యాక్చువల్గా ఆయన కష్టం కాదండి, మాకు కష్టంగా ఉండేది. అసలు మమ్మల్ని యాక్ట్ చేయనివారు, ఎప్పుడు నవ్విస్తూనే ఉండేవారు. మేము సీరియస్గా యాక్ట్ చేస్తుంటే ఆయన వెనకాల నుంచి ఏదో ఒకటి చెప్తుంటే మేము నవ్వేసేవాళ్ళం. మళ్ళీ డైరెక్టర్ గారు వేసేవారు, రెడీ సార్ టైం అవుతుంది, లైట్ పోతుంది అనేవారు. ఇలా జరిగేది. ఆయనకి కష్టం, మాకే కష్టం అయింది. సో అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారండి అలా స్ట్రెస్ లేకుండా. అండ్ మధుర శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే. బాపు సినిమా 2 సార్లు చూశాను. ఐ సీరియస్లీ లవ్డ్ ఇట్. అంటే మనము మలయాళం సినిమాలు చూసుకుంటూ మన తెలుగులో రూటెడ్ సినిమా, నేటివ్ సినిమా రావు, మన వాళ్ళు తయారు చేయట్లేదని మనం అనుకుంటా ఉంటాము. బట్ బాపు ఈజ్ ద ఆన్సర్ అన్నమాట ఆ రూటెడ్ సినిమాకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. మనం వెళ్ళి నిజంగా పల్లెటూరులో మనం చిన్నప్పుడు మన తాతలను, మేనమామలను, వాళ్ళ కుటుంబ పరిస్థితులను చూసినట్టుగా ఉంటుంది. అన్నిటికంటే మనల్ని ఆలోచింపజేస్తుంది. అంటే ఇది పల్లెటూరులో జరిగినా కూడా హోల్ యూనివర్స్లో మానవుడి మెంటాలిటీ, అంటే డబ్బు దగ్గరకు వచ్చే వరకు, డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు, చాలా మంది ఎక్స్ప్రెస్ చేయరేమో, బట్ ఎలా ఆలోచిస్తారు అనేది చాలా రూటెడ్గా అండ్ వెరీ డీప్ థాట్ ప్రాసెస్ ఉన్న సినిమా బాపు. సో ఐ థాట్ ఇంత మంచి సినిమా మనం సపోర్ట్ చేయాలి, రిలీజ్ థియేటర్లోకి తీసుకురావాలని. అంటే నేనైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. చాలా మంది అన్నారు చిన్న సినిమాలకు రావట్లేదు అని. మనం పెళ్లి చూపులు సినిమా కోసం అప్పుడు ఎలా పోరాడామో, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాకి ఎలా పోరాడామో, బాపుకు పోరాడదామని డిసైడ్ చేసాం అనమాట. సో చూద్దాం. సో 21st రిలీజ్, బట్ 14th నుంచే ప్రివ్యూ షోలు వేయాలని డిసైడ్ చేసేస్తాం. 14th, 15th, 16th, 17th, 18th, 19th, 20th 7 days ఇక్కడ మరి ఎక్కడ అనేది ప్రివ్యూస్ ఉంటాయి. ప్రతిరోజు వచ్చి చూడండి సినిమా, మీ రివ్యూస్ ఇవ్వండి, అందరికి పంచండి. అంటే ఈ మంచి సినిమాను 10 మందికి తెలియచేయండి. అండ్ థ్యాంక్స్ అ లాట్ విశ్వక్సేన్ బ్రదర్, గ్రేట్, యూ కేమ్ అండ్ సపోర్టెడ్ ద మూవీ. అండ్ ఎంత బ్రిలియంట్గా చేశారో ఆర్టిస్టులు అసలు. బ్రహ్మాజీ గారు, ఆమని గారు, సుధాకర్ రెడ్డి గారు అండ్ ద యంగ్ ఆర్టిస్ట్, దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్ టెరిఫిక్, వెరీ నేటివ్ మ్యూజిక్ ఇచ్చాడు బ్రదర్. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ మధుర ఆడియో ఇస్ వెరీ ప్రౌడ్ టు రిలీజ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మన విశ్వకి ఎలా హెల్ప్ చేశాడో, మన రష్మిక, తను యాక్చువల్ పాపం కాళ్ళు బాగాలేదు తనకి, ఒక మెసేజ్ పెట్టాను ఇలాగా టీజర్ రిలీజ్ చేయాలని. ఎప్పుడు అనంది, 2 days తర్వాత అనంది. లింక్స్ అవి పంపించని ఇమ్మీడియట్గా ఏమీ అడగకుండా, ఏ సినిమా ఏమి అడగకుండా సైలెంట్గా రిలీజ్ చేసి పెట్టింది. థ్యాంక్ యూ. ఎంత టాలెంటెడో అంత డౌన్ టు ఎర్త్ ఉంటుంది. మేము ఇద్దరం పుష్పలో చేసాం, హార్డ్ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ సోల్. మీ దేవుడు చల్లగా చూస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఒక మంచి సినిమాకి ఒక పుష్ అనేది చాలా చాలా అవసరం. సో డెఫినెట్గా మంచి సినిమా ఉంది, మీరు రావాలి, మీరు వచ్చి దాన్ని కొంచెం పుష్ చేయాలి అంటే ఆల్వేస్ ఉంటారు విశ్వక్సేన్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ విశ్వక్ వన్స్ అగైన్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్లీ ఇండిపెండెంట్ సినిమా అంటే నాది ఫస్ట్ సినిమా. వెళ్ళిపోమాకే చాలా, అంటే ఇప్పుడు బ్రహ్మాజీ అన్న చెప్పినట్టే ఉంటుండే. నేను కైనెటిక్ నోవా వేసుకొని అమీర్పేట పోయి షూటింగ్ చేస్తుండే. మేము ఆ సినిమా మొత్తం 13 లక్షల్లో చేసామన్నట్టు. సో ఈరోజు ఆ సినిమా చూసి తరుణ్ ఈ నగరానికి ఏమైందో ఛాన్స్ ఇవ్వడం ఏదన్నా, లైక్ ఇట్ వాజ్ మై మైల్ స్టోన్. అండ్ ఒక ఇండిపెండెంట్ సినిమా గెలవడం ఎంత ఇంపార్టెంటో చాలా మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి నాకు తెలుసు. సో ఇలాంటి సినిమా గెలిచినప్పుడల్లా చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి మళ్ళీ ధైర్యం వస్తుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి సినిమా ఆడడం జరగదు కదా. సో 2 సినిమాలు ఆడకపోయేసరికి చాలా మంది ఒక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తారు. అలాగే మళ్ళీ ఇలాంటి సినిమా ఒకటి ఆడినప్పుడు మళ్ళీ 100 మందికి ధైర్యం వస్తుంది సినిమా చేసేది. అండ్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ చాలా అన్కండిషనల్గా స్టోరీని, దయాగారు రాసిన స్టోరీని నమ్మి లవ్ చేసి వచ్చి పనిచేసినట్టున్నారు. సో డెఫినెట్లీ నిజాయితీగా తీసిన సినిమా ఎప్పుడు ఓడిపోదు. అండ్ ఐ కెన్ సెన్స్ ఇట్, సినిమా నిజంగా చాలా బాగుండబోతుందని. టీజర్ చూడగానే కూడా ఐ వాజ్ వెరీ మచ్ థ్రిల్డ్ అన్నట్టు. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. బ్రహ్మాజీ అన్న అంటే ఎప్పటి నుండి పరిచయం ఉన్నారు కానీ ఎప్పుడు ఒక మాట అవి ఇవి మాట్లాడుతున్నారు, కానీ ఒక ఫోన్ చేసి ఒక సినిమా గురించి అనగానే నాకు అర్థమైంది ఎందుకు ఈ పట్టుకున్నారు అంటే డెఫినెట్లీ ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉండి
ఇది ప్రజల్లోకి వెళ్ళాలన్న దాని మీదనే పర్సనల్గా తీసుకొని దగ్గరుండి చూసుకున్నారు సినిమాని. సో పోస్టర్ మీద ఉన్న ప్రతి ఒక్కరు, టీజర్లో ఆమని గారు, సుధాకర్ గారు అందరూ అమేజింగ్ పర్ఫార్మెన్స్. సో డెఫినెట్లీ ఫిల్మ్ షుడ్ డూ రియలీ వెల్. ఇట్లాంటి సినిమాలు గెలవడం చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి సినిమాకి జనాల సపోర్ట్ కానీ మీడియా సపోర్ట్ కూడా చాలా అవసరం. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బాబు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ టీం అందరి వైపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలానే మంచి సినిమాలకి సపోర్ట్ ఎప్పుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇప్పటికే మేము చాలా టైం తీసుకున్నాము. అండ్ యా, విశ్వక్ సేన్ గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. యా, బాపు టీమ్ వైపు నుంచి. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ విశ్వక్ గారు. మీ సినిమాకి లైలా వస్తుంది మనందరినీ ఆకట్టుకోవడానికి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి తెలుసు, ఆల్రెడీ మనం చూసాం కాంటెంట్ కొంచెం.